ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభమస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. సకల మంగళాలని సిద్ధింపచేసేది, కుటుంబంలో సమైక్య వాతావరణాన్ని కలగచేసేది అయినటువంటి మంగళ గౌరీదేవిని ఈ మంగళవారం సందర్భంగా ద్వాదశ రాశుల వారు ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శారదనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు అధిక ఆశ్వయుజమాసం బహుళపక్షం. ఈరోజు మంగళవారం. మంగళవారానికి అధిపతి కుజుడు. న్యాయస్థానానికి సంబంధించినటువంటి పనులు పూర్తి చేసుకోవడానికి, అలాగే ధైర్య సాహసాలతో కార్యాలని చక్కబెట్టుకునేందుకు, మానసికమైనటువంటి క్లేశాన్ని తొలగించుకునేందుకు అనుకూలమైనటువంటి రోజు మంగళవారం. ఈనాటి తిథి ఏకాదశి. ఏకాదశికి అధిపతి విశ్వదేవతలు. ఈ కారణంగా వ్రతాలని ప్రారంభించడానికి, ఉపవాసాలని ఫలాని రోజుల్ని చేయాలనే నిర్ణయాన్ని తీసుకోవడానికి, దేవతలకి మొక్కుల్ని మొక్కుకోవడానికి అనుకూలమైనటువంటి తిథి ఏకాదశి. ఈనాటి నక్షత్రం మఖ. మఖ నక్షత్రానికి అధిపతులు విశ్వదేవతలు. సర్పమంత్రాలని ఉపదేశాన్ని పొందడానికి, అలాగే వ్యాధి నివారకమైనటువంటి ఔషధీ మంత్రాలని ఉపదేశింపజేసుకోవడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం మఖ. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారికి హోమశాంతులు అన్నీ ఉంటాయి. ఈ నక్షత్రంలో పుట్టినటువంటి వారు కేతు దశకి చెందినవారు అవుతారు. ఇక ఈనాటి గ్రహస్థితుల్ని పరిశీలించుద్దాం. వృషభంలో రాహువు, సింహంలో శుక్ర చంద్రుడు, కన్యలో రవి, తులలో బుధుడు, వృశ్చికంలో కేతువు, ధనుస్సులో గురువు, మకరంలో శని, మీనంలో కుజుడు ఉన్నారు. వీటి ఆధారంగా ద్వాదశ రాశుల వారి ఫలితాలని పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే పంచమ శుక్రుని కారణంగా ఆదాయం చక్కగా ఉంటుంది. ఆ ఆదాయం వచ్చినటువంటి కారణంగా గృహోపకరణ సామగ్రి, అలాగే ఇతరమైనటువంటి అలంకార ఆభరణ సామగ్రిని కొనుక్కునే అవకాశం బాగా ఉంది. కుటుంబంలో చక్కని వాతావరణం ఉంటుంది. వృత్తి చేసేటటువంటి వారికి అంత అనుకూలంగా ఉండకపోవచ్చు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి కాస్త విశ్రాంతి తీసుకోవాలనేటువంటి ఆలోచన కలగచ్చు తాత్కాలికంగా. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి సమయపాలనతో పాటు అంకిత భావం బాగా గోచరిస్తుంది. అధికారులకి దగ్గరగా ఉండేటువంటి అవకాశం కూడా గోచరిస్తోంది. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారికి చెప్పుకోదగ్గ కష్ట నిష్ఠురాలు ఏమాత్రమూ లేనే లేవు. కార్మిక రంగానికి చెందినటువంటి వారికి విశేషమైనటువంటి ఆర్జన ఖచ్చితంగా కలుగుతుంది. మంచి ధనార్జనతో చేయవలసినటువంటి సత్కార్యాలన్నింటినీ విరాళ రూపంగా దానధర్మ బుద్ధితో చేసే ఆలోచన కూడా కలుగుతుంది. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 3. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా మేషరాశి వారు మంగళగౌరీదేవిని గంధ జలంతో అభిషేకించినట్లయితే ఇచ్చినటువంటి బాకీలు తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే సత్యాన్నే మాట్లాడాలనేటువంటి ఆలోచన బలంగా కలిగి అన్ని పనుల్లోనూ విజయాన్ని సాధించుకోగలుగుతారు. సుహృద్భావ వాతావరణాన్ని పెంపొందించుకుని ఉండేటటువంటి కారణంగా తోటి ఉద్యోగులందరూ కూడా ఇతను చేయవలసినటువంటి పనుల్లో భాగస్వాములవుతూ ఆనందాన్ని కలిగిస్తారు. ఆప్తులు, బంధువులైనటువంటి వాళ్ళు కూడా సహాయ సహకారాలు అందించేటటువంటి కారణంగా వివాహాది శుభకార్యాలకి ఏమాత్రమూ శ్రమపడవలసిన అవసరం లేదు అనే దృఢమైనటువంటి నమ్మిక బాగా కలుగుతుంది. వ్యావసాయిక క్షేత్రానికి చెందినటువంటి వారికి దాచుకున్నటువంటి ధాన్యం వల్ల మంచి ఆదాయం కలుగుతూ ఉంటుంది. నూనె వ్యాపారం చేసేవారికి, అలాగే వస్త్ర వ్యాపారం చేసేవారికి మంచి ఆదాయాలు కనిపిస్తున్నాయి. ఇంతేకాక వృద్ధులైనటువంటి వారి ఆరోగ్యం చక్కగా ఉండేటటువంటి కారణంగాను, తగిన ఆరోగ్య భద్రతా ప్రమాణాలని కుటుంబ సభ్యులందరూ పాటిస్తూ ఉండేటటువంటి కారణంగాను వ్యాధికి సంబంధించిన ఆలోచన ఏమాత్రమూ ఉండదు. ఈ రాశి వారికి ఏ విధమైన అనారోగ్యము కలిగే అవకాశం లేదు. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా వృషభ రాశి వారు
మంగళగౌరీదేవిని పసుపు జలంతో అభిషేకించినట్లయితే ఆకస్మిక ధనప్రాప్తి కలుగుతుంది. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఉద్యోగం కారణంగా దూర ప్రయాణాన్ని చేయవలసి రావచ్చు. సకాలంలో భోజనం, సకాలంలో నిద్ర కూడా ఉండకపోవచ్చు. తీవ్రమైనటువంటి ఒత్తిడి అధికారుల నుండి వచ్చేటటువంటి కారణంగా శారీరకంగా మానసికంగా అలసిపోవచ్చు. కుటుంబంలో సుహృద్భావ వాతావరణం కనిపిస్తూ ఉంటుంది. వృద్ధుల ఆరోగ్యాలు అంతంత మాత్రంగా ఉండేటటువంటి కారణంగా మానసికమైనటువంటి భయం అంతర్లీనంగా ఉండొచ్చు. సరైనటువంటి ఔషధ సేవను చేసుకుంటే చాలు, దీర్ఘకాలికమైనటువంటి వ్యాధి ఏమాత్రమూ వచ్చే అవకాశం లేనే లేదు. వ్యవసాయ రంగానికి చెందినటువంటి వారికి ఆదాయం పుష్కలంగా వస్తుందనే నమ్మకం ఉన్నప్పటికీ కూడా ఆ వచ్చినటువంటి సొమ్ము ఏ విధమైనటువంటి భాగాలుగా పిల్లలతో విడిపోతుందో అనే భయం లోపల కొద్దిగా గోచరించుతూ ఉండొచ్చు. కుటుంబంలో కార్మిక రంగానికి చెందిన వారు కానీ ఉన్నట్లయితే దూరభార ప్రయాణాలను చేయడానికి ఇష్టపడరు. ఇక్కడుండే ఆ వ్యవహారాలన్నింటినీ పూర్తి చేసుకుంటూ ఉంటారు. శత్రువులతో సంఘర్షణ వాతావరణం లేకుండా సమస్యని పరిష్కరించుకుంటూ కనిపిస్తారు. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మంగళవారం సందర్భంగా మిథున రాశి వారు మంగళగౌరీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే అధికారులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే లౌక్యంగా మాట్లాడడం, నిదానంగా మాట్లాడడం, ప్రతిపన్ని సానుకూలపరుచుకునేటటువంటి దిశగా ప్రయాణించడం వల్ల అన్ని అనుకూల ఫలితాలని పొందగలుగుతారు. వివాహాది శుభకార్యాలకి ఆప్తుల్లో, బంధువుల్లో, మిత్రుల్లో ఎవరైనా ఉన్నట్లయితే వారికి ధన సహాయాన్ని చేస్తారు. ఆ ఇయ్యబడేటటువంటి రుణం తప్పక తిరిగి వస్తుంది, అనుమానం ఏమాత్రమూ లేదు. ఆర్థికమైనటువంటి లాభం ఉన్నటువంటి కారణంగా దాన ధర్మ బుద్ధి కలుగుతుంది. దేవాలయానికో లేక ఏదైనా ముఖ్యమైనటువంటి సంస్థకో విరాళాన్ని ఇవ్వాలి అనే ఆలోచనకు వస్తారు. తాత్కాలికంగా ఆ ఆలోచన ఫలిస్తుంది కూడా. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి ఏ విధమైన కష్టనిష్ఠురాలు ఉండవు. లౌక్య బుద్ధితో ప్రతి పనిని సక్రమంగా సాధించుకోగలుగుతారు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారు మూల్యం ఎక్కువ లేకపోయినప్పటికీ కూడా ఎక్కువ బేరాలని చేసుకుంటూ ఆదాయాన్ని బాగా పొందగలుగుతారు. వృత్తి చేసేటటువంటి వారికి ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణం కనిపిస్తూ ఉంటుంది ఈ రోజున. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. మంగళవారం సందర్భంగా కర్కాటక రాశి వారు మంగళగౌరీదేవిని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే ఆరోగ్యం కుదుట పడుతుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కుటుంబంలో భార్యాభర్తల మధ్య అన్యోన్యభావం మరింతగా కనిపిస్తూ ఉంటుంది. పశువుల్ని విక్రయించేటటువంటి ఆ వ్యాపారం కారణంగా క్రయ విక్రయాలు రెంటిలోనూ కూడా మంచి లాభాలు కలుగుతాయి. గోవుల్ని కొని స్వయంగా పెంచాలనేటటువంటి ఆలోచనకు వస్తారు. పుణ్యప్రదమైనటువంటి ఆ కార్యం కోసమని ఓ గోశాలని కూడా నిర్మించేటటువంటి అవకాశం కనిపిస్తోంది. దైవ ధ్యానబుద్ధి మరింతగా పెరుగుతుంది. తీర్థయాత్రలకి పుణ్యక్షేత్రాలకి వెళ్ళే అవకాశం కూడా గోచరిస్తోంది. పెద్దలైనటువంటి వారిని సేవించేటటువంటి కారణంగా దైవబలం మరింత పెరిగి ఆనందంగా ఉండగలుగుతారు. దూర ప్రదేశాల్లో తమ సంతానమే కానీ చదువుతూ ఉన్నట్లయితే ఇంటికి ఒకసారి రావాలనే ఆలోచనతో వారు ఉంటారు. వీరు ఆహ్వానిస్తారు కూడా. ఆ కారణంగా కుటుంబం చక్కనైనటువంటి ఆనందోత్సాహాలతో వెల్లివిరిసి కనిపిస్తుంది ఈ రోజున. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. మంగళవారం సందర్భంగా సింహరాశి వారు మంగళగౌరీదేవిని ఆవు పాలతో అభిషేకించినట్లయితే బంధుమిత్రులందరూ కలిసి వస్తారు. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికంగా ఎక్కువ వ్యయాన్ని చేస్తూ కనిపిస్తారు. ఆడంబరాలు, అట్టహాసాల కోసం చేయబడేటువంటి ఆ వ్యయం కారణంగా మానసికమైనటువంటి అశాంతిని ఆ తరువాత పొందుతారు. ఉద్యోగంలో ఉండేటటువంటి తోటి ఉద్యోగులతో సమన్వయ భావం పెద్దగా ఉండకపోవచ్చు. సమన్వయ భావంతో ప్రవర్తించినట్లయితే అందరూ కలిసి సహాయ సహకారాల్ని తప్పక ఇస్తారు. పై అధికారులతో చక్కనైనటువంటి
సత్సంబంధాలను నెరపుతూ ఉంటారు. వారి ప్రశంసలను తీసుకుని తోటి ఉద్యోగుల్ని, క్రింది ఉద్యోగుల్ని బాధిస్తూ ఉండవచ్చు. అది సరైనటువంటి పద్ధతి కాదు. కుటుంబంలో చక్కనైనటువంటి వాతావరణం వెల్లివిరిసి కనిపిస్తుంది. అయినప్పటికీ కూడా అంతర్లీనంగా మానసిక అశాంతితో కనిపిస్తూ ఉంటారు. కారణం ఏమాత్రమూ ఉండదు. దూరభార ప్రాంతాలకు వెళ్ళి ఉద్యోగాన్ని చేయవలసి వస్తే ఆ ఉద్యోగాన్ని తిరస్కరించేటటువంటి ఆలోచనే ఉంటుంది. అది ఏమాత్రము సరైనటువంటి ఆలోచన కాదు. ఏ పని చేసినా పెద్దలు, వృద్ధులు, అనుభవజ్ఞులైనటువంటి వారిని సంప్రదించి మాత్రమే చేయాలి అనే నిర్ణయానికి రావడం ఈ రాశి వారికి ఎంతైనా అవసరం. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు పసుపు పచ్చన. మంగళవారం సందర్భంగా కన్యారాశి వారు మంగళ గౌరీదేవిని పుష్ప జలంతో అభిషేకించినట్లయితే సంతాన లాభం అవకాశం ఉంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చక్కనైనటువంటి వాతావరణాన్ని ఇష్టపడతారు. తల్లిదండ్రులతో అనుకూల భావంతో ఉంటారు. చెల్లెళ్ళకి, అక్కలకి, అన్నలకి, తమ్ములకి కూడా ఆర్థికంగా సహాయపడుతూ కనిపిస్తారు. వివాహాది శుభకార్యాలు ఎంతెంత దూరం ఉన్నప్పటికీ కూడా బాంధవ్యం పెరగడం కోసం వెళ్తారు. ఇంట్లో అవివాహితలైనటువంటి వారికి వివాహాది శుభకార్యాలు కలిసి వచ్చేటటువంటి అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగంలో చక్కని ప్రశంసలని అధికారుల విషయంలో పొందగలుగుతారు. అధికారులే కాకుండా తోటి ఉద్యోగులు కూడా సమన్వయ భావంతో ఉంటూ ఉండేటటువంటి కారణంగా జీవితం చాలా తేలికగా ఉన్నట్లుగా ఆనందంతో ఉండగలుగుతారు ఈ రాశివారు ఈ రోజున. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 4. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా తులారాశి వారు మంగళగౌరీదేవిని ఫలరస అభిషేకాన్ని కానీ చేసినట్లయితే న్యాయస్థానంలో విజయం లభించే అవకాశం ఉంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికంగా శారీరకంగా అనారోగ్య భావన గోచరిస్తోంది. అయినప్పటికీ కూడా శారీరక శ్రమని లెక్క చేయకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తారు. విశ్రాంతిని తీసుకోవడం ఎంతైనా మంచిది. భోగభాగ్యాలు అభివృద్ధి అవుతాయి. కుటుంబం అంతా ఆనందంగానే ఉంటుంది. కానీ మానసికమైనటువంటి నిరుత్సాహం గోచరిస్తుంది. వ్యాపారంలో అంత అభివృద్ధి కనిపించినటువంటి కారణంగా వృత్తి చేసేటటువంటి వారికి అన్నీ కలిసి వస్తాయి. కానీ రావాల్సినటువంటి బాకీలు తిరిగి రానటువంటి కారణంగా మానసికమైన తాత్కాలిక అసంతృప్తితనంతో గోచరిస్తారు. రుణాలను ఇచ్చినటువంటి వారు ఒత్తిడి చేస్తూ ఉంటే రుణాలను తీసుకున్నటువంటి వారి నుండి సమాధానం లేనటువంటి కారణంగా మానసికమైన అప్రశాంత భావం గోచరిస్తూ ఉంటుంది. కుటుంబంలో అందరికీ కూడా ఆరోగ్యాలు చక్కగా ఉంటాయి. కార్మికులు ఆరోగ్య భద్రత ప్రమాణాలని పాటిస్తూ ఉండేటువంటి కారణంగా ఏ విధమైన అనారోగ్యానికి మానసిక అశాంతికి పాల్పడరు. ఏ విధమైన ఇబ్బంది కూడా ఈ రాశి వారికి ఈ రోజున లేనే లేదు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 2. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. మంగళవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు మంగళగౌరీదేవిని విభూతి జలంతో అభిషేకించినట్లయితే సోదర సంబంధాలు గట్టిపడతాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఏకపక్ష నిర్ణయాన్ని చేస్తూ కనిపిస్తారు. తమ నిర్ణయమే అందరూ అమలు చేయాలనేటటువంటి పట్టుదలతో గోచరిస్తారు. దానివల్ల అనవసరమైన మానసికమైన ఇబ్బందికి గురి అవుతారు. తల్లి తండ్రికి కూడా విరోధించేటటువంటి కారణంగా కుటుంబంలో అశాంతి భావం కలగచ్చు. ఆలోచించుకుని ప్రవర్తించడం అవసరం. అనుభవజ్ఞులైనటువంటి వారి సలహాలని తీసుకుని మాత్రమే ఉద్యోగంలో పనిచేయడం మంచిది తప్ప సొంతమైనటువంటి నిర్ణయాలని తీసుకుని అధికారులకి ఇబ్బంది కలిగించే తీరుగా ప్రవర్తించడం ఏమాత్రమూ సరి కానే కాదు. వృత్తి వ్యాపారాలను చేసేటటువంటి వారికి అంతంత మాత్రంగానే ఉంటుంది ఆదాయం. అయినప్పటికీ కూడా ఏ విధమైనటువంటి బాధ లేకుండా వృత్తి వ్యాపారాల్ని నిర్వహించుకోగలుగుతారు. ఆర్థికమైనటువంటి లావాదేవీలన్నిటినీ కూడా 1-2 మార్లు పరిశీలించుకు చూసుకోవడం అవసరం. అంతేకాక ప్రభుత్వానికి చెల్లించవలసినటువంటి పన్నులన్నింటినీ సక్రమంగా చెల్లించే ఆలోచనకి రావడం, చెల్లించడం ఎంతైనా అవసరం. ముఖ్యంగా ఇండ్లకు సంబంధించినటువంటి మరమ్మతులని, వాహనాలకి సంబంధించిన మరమ్మతులని, ప్రహారీలు కట్టడం వంటి వాటిని చేయదలిస్తే అవి తప్పక కలిసి వస్తాయి ఈ రోజున ప్రారంభించినట్లయితే.
ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మంగళవారం సందర్భంగా ధనురాశి వారు మంగళగౌరీదేవిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే శత్రుదోషం తొలగిపోతుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తాత్కాలికమైనటువంటి అనారోగ్యం గోచరిస్తోంది కాబట్టి ఔషధ సేవ తప్పనిసరి కావచ్చు. అవసరమైతే వైద్యుడిని దర్శించడం అవసరం. కలిగినటువంటి అనారోగ్యం దీర్ఘకాలిక వ్యాధి కానే కాదని గ్రహించుకోగలగాలి. అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్య కోసం మధ్యవర్తిని పంపించే ప్రయత్నించినట్లయితే తప్పక ఆ సమస్య మెల్లగా అనుకూల దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. మధ్యవర్తిత్వాన్ని వహించడం ఏమాత్రమూ సరి కానే కాదు. శత్రుజనులు ఎవరైనా వచ్చి అనుకూల భావంతో మాట్లాడినట్లయితే అనుకూలుగానే స్వీకరించడం మంచిది తప్ప వాళ్ళని కసురుకిని పంపించి వేయడం లేదా వారిని వ్యతిరేక భావంతో చూడడం సరైనటువంటి పద్ధతి కానే కాదు. భాగస్వాముల విషయంలో ఏమాత్రపు ఘర్షణ వాతావరణం లేకుండా ఉండేలా చూసుకోవాలి ఈ రాశివారు ఈ రోజున. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 5, ధరించవలసిన దుస్తుల రంగు ఆకుపచ్చన. మంగళవారం సందర్భంగా మకర రాశి వారు మంగళగౌరీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే నూతన ఉత్సాహం కలుగుతుంది వ్యక్తులకి. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే చాలా దూరాలు ప్రయాణించాలనేటటువంటి ఆలోచన, వ్యాపారాన్ని పెంచుకోవాలనేటటువంటి నిర్ణయం, వ్యాపారానికి సంబంధించిన వస్తువుల్ని కొనుక్కోవాలనే ఊహ బలంగా కనిపిస్తుంది. అనుభవం లేనటువంటి వ్యాపారాన్ని ప్రారంభించడం ఏమాత్రమూ సరి కాదు. చక్కని అంకిత భావంతో ఉద్యోగాన్ని చేస్తున్నప్పటికీ కూడా, అధికారుల ప్రశంసలు లభిస్తూ ఉన్నప్పటికీ కూడా తోటి ఉద్యోగులతో చిన్న చిన్న పొరపత్యాలు చేయటటువంటి కారణంగా అనుకూల భావం గోచరించదు ఉద్యోగంలో. ఆచి తూచి మాట్లాడడం ఎంతైనా అవసరం. అనాలోచితంగా మాట్లాడడం ఏమాత్రమూ సరి కానే కాదు. విరాళాలని అలాగే దాన ధర్మ బుద్ధి కలిగి ఉండి ఇయ్యదలిచినట్లయితే స్తోమతకి మించి ఇయ్యడం, అలాగే అప్పు చేసి విరాళాలని దాన ధర్మాలని చేయడం ఏమాత్రమూ సరికాదు అని గ్రహించుకోగలగాలి. ఆరోగ్య భద్రతా ప్రమాణాలని పాటించడం కోసమని దూరభార ప్రయాణాలని సకుటుంబంగా చేయడం ఈ రోజుకి అంత ఏమాత్రమూ సరి కానే కాదు. ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 7, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. మంగళవారం సందర్భంగా కుంభరాశి వారు మంగళగౌరీదేవిని చందన జలంతో అభిషేకించినట్టయితే న్యాయస్థానంలో విజయం లభించే అవకాశం ఉంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే గృహోపకరణ సామగ్రిని ఎక్కువ మొత్తంలో కొని ఆర్థికమైనటువంటి నష్టానికి గురయ్యే అవకాశం గోచరిస్తోంది. ధర్మబద్ధమైనటువంటి వాదనని చేసి తల్లిదండ్రులు, అత్తమామలు, అలాగే ఆప్తులు, బంధువుల ప్రశంసల్ని పొందగలుగుతారు. ధన నష్టం కానీ వస్తు నష్టం కానీ ఏమాత్రం ఉండనే ఉండదు. చక్కనైనటువంటి ప్రయాణాలని చేసి లాభకరమైనటువంటి ఫలితాలని పొందగలుగుతారు. వ్యాపారాన్ని బాగా విస్తృతి చేసేందుకు ధన నష్టం ఏమాత్రం లేకుండా, అలాగే ప్రకటనల్ని చేయకుండానే వ్యాపారం విపరీతంగా విస్తరించేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఆ మంచితనాన్ని చెడగొట్టుకోకుండా ఉండేలా ప్రయత్నించడం అవసరం. భార్యాభర్తల మధ్య అన్యోన్య భావం ఉంటుంది. కుటుంబంలో చక్కనైనటువంటి వాతావరణం ఉంటుంది. సంఘర్షణ భావం ఏమాత్రం ఉండదు. పిల్లల విద్యా ప్రమాణాలు అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ కూడా ఆరోగ్యపరంగా వారు అనుకూలంగా ఉండేటటువంటి కారణంగా ఏ విధమైన మానసిక అప్రశాంతతని పొందే అవకాశం లేనే లేదు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 8, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. మంగళవారం సందర్భంగా మీనరాశి వారు మంగళగౌరీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్లయితే అనుకున్న పనిలో విజయం కలుగుతుంది. శుభమస్తు కార్యక్రమంలో గృహబలం అంశానికి స్వాగతం. వారాల యొక్క ప్రభావాన్ని బట్టి ప్రతి గృహంలో కూడాను ఆయా వారాన్ని అనుసరించి ఇంటి యజమాని లేక ఇల్లాలు చేసేటువంటి నిత్య పూజల యొక్క ఫలితం చాలా విశిష్టవంతమైనటువంటి ప్రభావాన్ని గృహబలానికి కలిగింపచేస్తుంది. మంగళవారం నాడు సహజసిద్ధంగా స్త్రీలు
తప్పనిసరిగా తులసి చెట్టు వద్ద ముగ్గు వేసి దీపారాధన అనేటువంటిది ఆచరించటం సర్వమంగళ మాంగళ్య స్వరూపతత్వానికి నిదర్శనం. మంగళగౌరి యొక్క దివ్యవంతమైన అనుగ్రహం ఇంటిలోని పిల్లల అభివృద్ధితో పాటు వివాహాది శుభకార్యాలు వారికి త్వరగా కలగడానికి కూడా ఆస్కారాన్ని కలిగింపచేస్తుంది. ధైర్య స్థైర్యములను పెంపొందించుకోవడానికి మంగళవారం నాడు హనుమంతుల వారి ఆరాధన తప్పనిసరిగా ఇంటిల్లిపాది కూడా ఆచరించటం సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావాన్ని కలిగింపచేస్తుంది. హనుమంతుల వారు సంజీవని పర్వతాన్ని మోసుకొని తీసుకువస్తున్నటువంటి చిత్రపటం ఇంటి యొక్క గుమ్మం పైభాగాన గనక ఉంచి దానికి మంగళవారం నాడు గనక స్వామికి ప్రీతికరమైనటువంటి ఎరుపు రంగు పూలను గనక అమర్చినట్లయితే ఆ పూలు వాడిపోయిన తదుపరి మరలా తీసివేసేటువంటి విధి విధానాన్ని పాటించినట్లయితే మీ గృహంలోనికి ధైర్య సాహసాలతో కూడినటువంటి విధి విధానాలు అత్యధికంగా మీ మనసుకు ప్రవేశించడానికి ఆస్కారం ఉంటుంది. ఎందుచేతనంటే ధైర్య లక్ష్మికి ఆరాధనా తత్వాన్ని ప్రసరింపచేసేటువంటి అత్యంత శుభకరమైన విధి విధాన తత్వం ఆంజనేయ ప్రభావంలో మిళితమై ఉన్నది. కాబట్టి మీ ఇంటిలోని ఆంజనేయ స్వామి వారి యొక్క చిన్ని విగ్రహానికి సింధూరం రాసి ఆంజనేయ స్తోత్రాన్ని చదువుతూ హనుమంతునికి సంబంధించినటువంటి బడబాలన స్తోత్రాన్ని కానీ హనుమాన్ చాలీసా కానీ ఇంటిలోని యజమాని లేక ఇల్లాలు ఆ మంగళవారం నాడు గనక తప్పనిసరిగా గనక పఠించినట్లయితే గ్రహచార రీత్యా సంభవించేటువంటి శని దోషాలు కూడాను మీ నుంచి దూరమైపోయి శనిగ్రహ బాధ నివృత్తి కలగటానికి కూడా ఆస్కారం ఉంటుంది. ఆగ్నేయ దిశ మీ ఇంట్లో గనక పెరిగి ఉన్నట్లయితే ఆ పెరిగినటువంటి దిశలో ఈ రోజున గనక మనీ ప్లాంట్ అనేటువంటిది ఉంచి దానికి సింధూరపు బొట్టు గనక పెట్టినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైనటువంటి ప్రభావంతో ఆగ్నేయ దోష ప్రభావం నుంచి ఇంటి ఇల్లాలు ఆరోగ్యరీత్యా సంభవించే అనేక అనారోగ్యాల నుంచి బయల్పడటానికి కూడా మంగళవారం సహకరిస్తుంది. మంగళవారం నాడు తప్పనిసరిగా రామనామాన్ని జపించి తదుపరే ఆంజనేయ స్వామివారి యొక్క పూజ చేయటం సర్వవిధ శ్రేయోదాయకంగా గమనించాలి ప్రతి ఒక్కరూ కూడా. అలాగే సర్వమంగళి అయినటువంటి గౌరీదేవిని పూజ చేసేటప్పుడు స్త్రీలు తమ యొక్క మంగళసూత్రానికి పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని కాళ్లకు పసుపు పారాయణ పెట్టుకొని పూజ గనక ఆచరించినట్లయితే ఆ గృహంలో అదృష్ట దేవత తప్పనిసరిగా ప్రవేశించడానికి ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది సుమా. ఇటువంటి చిన్ని విషయాల్ని ఎవరైతే పాటిస్తారో వారి ఇంట అనేక రకాలైన శుభ పరిణామాలు ఏర్పడటానికి కూడా ఆస్కారం అత్యధికంగా కనిపిస్తుంది. అంతేకాకుండా మంగళవారం నాడు మీ ఇంటి పైభాగాన వాయువ్య దిశలో గనక హనుమంతుల వారి యొక్క జెండాను గనక మీరు తగిలించినట్లయితే మీ చుట్టుపక్కల ఉన్నటువంటి పరిసరాల వాస్తు యొక్క దుష్కర్మలు అంటే పరిసరాల వాస్తు యొక్క ప్రభావం మీ ఇంటి మీద పడకుండా ఉండటానికి మీరు అనుకున్న కోరికలు నెరవేరటానికి కూడాను ఈ ఆంజనేయ స్వామి వారి యొక్క జెండా చాలా చక్కగా సహకరిస్తుంది సుమా. ఇంటి ప్రాంగణంలోని సింహద్వారం పైభాగాన శ్రీరామ అంటూ మీరు గనక ఈ మంగళవారం నాడు గనక సింధూరంతో గనక వ్రాసినట్లయితే సర్వవిధ శ్రేయోదాయకవంతమైన ప్రభావం మీ గృహానికి కలుగుతుంది. శ్రీరామ రక్ష సర్వజగద్రక్ష అని కదా శాస్త్రం. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబల అంశంలో తెలుసుకుందామా మరి.
సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో సంకల్ప సిద్ధి అనే అంశానికి స్వాగతం. తన్మే మన శివ సంకల్పమస్తు అని వేద ప్రమాణం. శం అంటే సుఖం, అది అందించేటటువంటి పరమదైవం శంకరుడు అవుతున్నాడు. శివుడు కూడా అవుతాడు. శివస్వరూపం కుజరూపంలో మనకు సాకారం అయ్యేటటువంటి వారం మంగళవారం, కుజవారం, జయవారం అని ఈ వారానికి పేరు. జయాన్ని కలిగించే వారం జయవారం, విజయాన్ని సిద్ధింపజేసేటటువంటి వారం మంగళవారం, మంగళప్రదమైన వారం. ఈశ్వరుడు మంగళకరుడు. మంగళవారం నాడు కుజానుగ్రహం పొందగోరి ఈశ్వరారాధన నిర్వహించాలి. ఈశ్వరుడు అభిషేక ప్రియుడు, కానీ దీపారాధనను కూడా అంగీకరిస్తాడు. మంగళవారం నాడు శత్రువులపైన విజయం కావాలి. ఇల్లాలు, భార్య, భర్త, ఇంట్లో ఉండే సమస్త జనులు, పిల్లలు, తల్లి, తండ్రి, అత్త, మామ అందరిలో కూడా ఐకమత్య భావనలు వెల్లివిరియాలి. మాటా పొరపచ్చాలు తొలగిపోవాలి. అన్నదమ్ముల మధ్య ఆస్తి సంబంధమైన వివాదాలు, విద్వేషాలు ఏవైనా పూర్వం వచ్చి ఉంటే అవన్నీ కూడా తొలగిపోవాలి. అక్క చెల్లెండ్లు ప్రేమాస్పద సహృదయ భావనలతో కలిసిమెలిసి ఉండాలి. కుటుంబం అంతా కూడా సమష్టి చైతన్యంతో ఒకటిగా మారాలి. అంటే ఏం చెయ్యాలి? అధిక మాసంలోని మంగళవారం నాడు, ఈరోజు మంగళవారమే కనుక ఇటువంటి మంగళవారం నాడు అందరూ సమష్టిగా ఉండాలి అన్న కోరికతో శత్రుత్వ భావాలన్నీ కూడా తొలగిపోవాలి. శత్రుత్వ, అసూయ, విద్వేషాలు, అహంకార, మదమాత్సర్యాల భావాలు అనే పేరుల శత్రువులు వీటిపైన జయం పొందాలి. ఇవన్నీ కూడా తొలగించుకోవలసిన లక్షణాలు అన్న పేరుతో ఈశ్వరుడిని మినుములతో అభిషేకం చెయ్యాలి. తెల్లని మినుములతో ఈశ్వరుడి పైన అభిషేకం చేసి ఆ మినుములను పక్షులకు ఆహారంగా అందించాలి. చక్కగా ఇంటిలో ఉండే శివలింగం లేక ఆలయంలో ఉండే శివలింగం అర్చకుడితో సంప్రదింపులు చేసి ఈశ్వరుడిని విధి విధానాలతో షోడశ ఉపచారములతో యథావిధిగా అర్చించి అభిషేకాదులు నిర్వహించి ప్రార్థన నమస్కారాలు చేసి ఆ పిదప ఉత్తర దిగ్భాగంలో అర్చించిన ఆ భస్మము, బిల్వము, విలేపనములు, చందనాదికాదులు అన్నీ కూడా ఉత్తర దిగ్భాగం వైపు వదిలిపెట్టి తొలగించి అక్కడ విడిచిపెట్టి ఈశ్వరుని చక్కగా తుడిచి ఆ పిదప పొడిగా ఉండే మినుములతో, తడి లేనటువంటి పొడి మినుములతో ఈశ్వరుని అభిషేకం చేస్తూ ఇలా విడిచిపెడుతూ, ఈశ్వర మా కుటుంబంలోని వాళ్ళంతా కూడా సమష్టిగా ఉండాలి తండ్రి, నీ అనుగ్రహం కలిగితే మేమంతా ఒకటిగా ఉంటాం అని మనసులో సంకల్పం చేస్తూ ఈశ్వరుడి పైన ఒక్క గుప్పెడు తెల్లని మినుములను విడిచిపెట్టాలి. ఈ క్రియ చేసే సమయంలో అంటే గుప్పెడు మినుముల చేత ఈశ్వరుని అభిషేకించేటటువంటి సమయంలో మన మనస్సు అంతా కూడా ఎలా ఆలోచించాలంటే, చెల్లెండ్లు ఇంటికి వచ్చారు, అన్నదమ్ములు ఇంటికి వచ్చారు, అందరూ కూర్చున్నారు, అత్త, మామ, అమ్మ, నాన్న, శ్రీవారు, ఇల్లాలు, పిల్లలు అంతా కూర్చున్నారు. వారి మధ్యన మనం ఈ కార్యక్రమం అభిషేకం నిర్వహిస్తున్నాం. అందరూ కూడా ప్రశాంతంగా ఈశ్వరుడిని చూచి రెండు చేతులు జోడించి నమస్కరిస్తున్నారు. ఇలా మనం మనస్సులో కల్పన చేసుకోవాలి, భావన చెయ్యాలి. అందరూ నా చుట్టే ఉన్నారు అన్న సంకల్పాన్ని మనసులో నిలుపుకొని అలా ఊహిస్తూ ఈశ్వరాభిషేకం చేసే సమయంలో శివాజి గురవే, శివాజి గురవే, తన్మే మన శివ సంకల్పమస్తు, తన్మే మన శివ సంకల్పమస్తు, తన్మే మన శివ సంకల్పమస్తు ఇలా 3 సార్లు అంటే తెలియకుండానే మన సంకల్పం సిద్ధిస్తుంది. వారంతా కూడా ప్రత్యక్షంగా ఇంటికి రాలేని పరిస్థితుల్లో ఉన్నప్పటికీ, సామాజిక దూరాల బాధ్యతల పేరిట ఎవరి ఇండ్లలో ఎవరి పనులలో వారు ఉన్నప్పటికీ చరవాణి ద్వారా, దూరవాణి ద్వారా మాట్లాడే ప్రయత్నాలు చేస్తారు. ఒకవేళ మీరు మాట్లాడినా సానుకూలంగా స్పందిస్తారు. మనుష్యులలో సమష్టి చైతన్యాన్ని పెంపొందింపజేసేటటువంటి అనుగ్రహం కలిగించే శక్తి ఈశ్వరునికే ఉంది. ఇలా అభిషేకం చేసిన పిదప ఆ మినుములను, తెల్లని పొడి మినుములను సేకరించి ప్రవహించేటటువంటి నీటిలో విడిచిపెట్టాలి. మన ఇంటిలో అలా ప్రవహించేటటువంటి నీటి వసతి లేని పక్షంలో
ఒక పళ్ళెంలో నీరు పోసుకొని ఆ పళ్ళెములో ఈ మినుములను ఇలా దోశలతో విడిచిపెడుతూ మళ్ళీ అదే సంకల్పం చెయ్యాలి. మా మిత్రులు, మా బంధువులు, మా బాంధవులు, నాకు కావలసిన వారు, నా సన్నిహితులు అందరూ నాతో కలిసి ఉండాలి. శత్రుత్వ గుణాలు విడిచిపెట్టాలి. సంకల్పం ఎలా ఉండాలి అంటే శత్రువులు తొలగిపోవడం కాదు సుమా, శత్రుత్వ గుణాలు విడిచిపెట్టాలి. సంగచ్చధ్వం సంపదధ్వం సర్వో మనసి జానతాం అని వేదవాక్యం. ఆనో భద్రాః క్రతవో ఓయంతు విశ్వతః అని వేదవాక్యం. లెట్ నోబుల్ థాట్స్ కమ్ టు us ఫ్రమ్ ఆల్ ద వింగ్స్ అని ఆంగ్లంలో చెప్పుకుంటే ఆరోగ్యకరమైన సానుకూలపరమైన ఆలోచనలు అన్ని దిక్కుల నుంచి నన్ను ఆవహించుగాక, నన్ను ఆవేశించుగాక, నా బుద్ధిలో ప్రవేశించుగాక, నా బుద్ధిని ప్రచోదనము చేయుగాక. ఇది ఈ ఆంగ్ల వాక్యానికి, ఆ సంస్కృతంలో ఉండే వేదవాక్యానికి అర్థం. లెట్ నోబుల్ థాట్స్ ఆనో భద్రాః క్రతవో ఎంతో. ఇటువంటి ఆలోచనలతో దోసిలో ఉండేటటువంటి ఆ పొడిగా ఉన్న మినుములను నీటిలో విడిచిపెడుతూ సంకల్పం చేసి పిదప ఆ తడిసిన మినుములను గోమాతకు ఆహారంగా అందించాలి. గోసేవ సర్వశ్రేష్టమైనది. జనని, కన్న తల్లి, మాత అని పిలుస్తాం. దేశం భారతదేశం, దేశమాత అని పిలుస్తాం. గోవు గోమాత అని పిలుస్తాం. పెంచుకునే సమయంలో మేకను పెంచుకునే వాళ్ళు మేకమాత అని అనరే. ఇంకేమైనా జంతువులను పెంచుకునే వాళ్ళు వాటిలో ఉండేటటువంటి ఆ స్త్రీ జంతువులను మాత అని సంబోధించరే, ఒక్క గోవును మాత్రమే సంబోధిస్తారు. గోవు ఇచ్చేటటువంటి ఆ ఆహారం పాలు అమృత తుల్యమైనటువంటివి. బ్రహ్మదేవుడు దేవతలకు అమృతాన్ని అందించిన పిదప ఆ దేవత వర్గంలో ఉండేటటువంటి దక్ష ప్రజాపతి, నా సంతానములో మానవులు కూడా ఉంటారు కదా, వారికి ఏది ఆహారాన్ని అందిస్తున్నారు మీరు అని బ్రహ్మదేవుడిని ప్రశ్నించగా బ్రహ్మదేవుడు చిరునవ్వులు చిందిస్తూ గోవును సృష్టించాను. ఆ గోవు ఇచ్చేటటువంటి క్షీరధారలు మానవులకు అమృతతుల్యమైనటువంటివి. ఆ గోవులు ఇచ్చేటటువంటి ఆ పాలను మానవులు భక్తిభావంతో స్వీకరించిన ఎడల అమృతమయమైనటువంటి దేహములతో ఆనందంగా ఉండగలుగుతారు అని వివరించినట్లుగా వేదం వర్ణిస్తుంది. ఇంతటి విశేష ప్రాముఖ్యతతో కూడుకున్నటువంటి గోమాతను అర్చిద్దాం, సంకల్పాలను నెరవేర్చుకుందాం. సంకల్ప సిద్ధితో శత్రుత్వ గుణాలు తొలగించుకుందాం. సమష్టి చైతన్యంతో అందరము కలిసిమెలిసి ఉందాం. మళ్ళీ రేపు కలుసుకుందాం అని విన్నవిస్తూ శుభమస్తు. దర్శనానికి వెళ్ళినప్పుడు ఆ క్షేత్రంలో తిరుగుతుంటే స్థలవృక్షము అని కదంబాన్ని చూపిస్తారు. ఆ కదంబ వృక్షం ఒకనాడు మీనాక్షి పరదేవత ఇంద్రలోకానికి వెళ్ళి ఇంద్రుణ్ణి గెలిచినప్పుడు, ఇంద్రుడు బహూకరించినప్పుడు తీసుకొచ్చినటువంటి కదంబ వృక్షం. ఆ తల్లి తర్వాత కైలాసం మీదకి వెళ్ళింది. కైలాసం మీద దండయాత్రకి వెళ్ళినప్పుడు ప్రమదగణాలన్నీ కూడా ఆమెను గెలవలేకపోయాయి. శంకరుడు వచ్చినది ఎవరో తెలియదు ఆయనకి, సర్వజ్ఞుడు, ఈశాన సర్వవిద్యానాం ఈశ్వర సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మాస్యోమి అస్తు సదాశివోం. ఈమెకి కళ్యాణ గడియ దగ్గరికి వచ్చింది అని తెలుసుకున్నటువంటి శంకరుడు తాను ధనస్సు చేతపట్టి యుద్ధానికి వచ్చాడు. శంకరుడి వంక చూసి ఆ వింటినారి సారించబోయింది. ఆయన వంక చూసేటప్పటికీ ఆమె యొక్క మూడవ స్థలం అదృశ్యమైపోయింది. ఈయనయే నా భర్త అని తెలుసుకున్నటువంటి తల్లి అపారమైనటువంటి సంతోషాన్ని పొంది పులకాంకురములతో ఆయన ముందు నిలబడింది. నేటికి 8వ నాడు నేనే మధురై క్షేత్రానికి వచ్చి నిన్ను వివాహం చేసుకుంటాను, నువ్వు నేను కలిసి రాజ్య పరిపాలన చేద్దాం అని శంకరుడు కైలాస పర్వతం నుంచి ప్రమదగణాలతోటి, ఋషిగణాలతోటి, దేవతాగణాలతోటి ఒకనాడు హిమవంతుని యొక్క కుమార్తెగా వచ్చినప్పుడు హిమవత్ పర్వతం మీద ఎలా పార్వతీ కళ్యాణం జరిగిందో అలా మధురై క్షేత్రానికి బయలుదేరి వచ్చి ఆ మీనాక్షి పరదేవతని వివాహం చేసుకున్నాడు. కానీ అనువంశికంగా రాజ్య పరిపాలన మాత్రం పరంపరాగతంగా వచ్చినది కాబట్టి మీనాక్షి పరదేవతయే అక్కడ పరిపాలకురాలు. ఆమె పరిపాలిస్తుంటుంది.
సోమసుందరుడు ఆమెకి సహాయం చేస్తూ ఉంటాడు. అందుకే స్త్రీ యొక్క వైభవం ప్రకాశించిన ఇంటిని మీనాక్షి గృహంతో పోలుస్తూ ఉంటారు. అక్కడ ఆమె పరిపాలకురాలు. విచిత్రం ఏమిటంటే పార్వతీదేవిగా ఆవిడికి తీరని కోరికలు కూడా తీర్చుకున్న క్షేత్రం ఏది అంటే మధురై. ఎందుకని అంటే పార్వతీదేవికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి తల్లి కావాలి అని కోరిక. కానీ సనత్కుమారుడు సుబ్రహ్మణ్యుడిగా పరమశివుని యొక్క కడుపున కుమారుడిగా పుట్టడానికి అంగీకరించినప్పుడు స్త్రీ గర్భవాసాన్ని అంగీకరించలేదు. ఆవిడ ఎంత పార్వతీదేవి అయినా నేను ఆవిడ గర్భవాసం చెయ్యను అన్నాడు. నా గర్భవాసం చేయకపోతే పరమశివుని యొక్క కుమారుడిగా వచ్చినా నాకు అమ్మ అన్న తృప్తి ఎలా మిగులుతుంది? పోనీ నా గర్భవాసం చేయకపోయినా కనీసం నువ్వు ఒక్క పని చెయ్యి, నా శరీరము ఒకప్పుడు సరోవర రూపాన్ని పొంది హిమవత్ పర్వతం మీద శరవణ తటాకము అన్న పేరుతో ప్రకాశిస్తోంది. చివర ఆవిర్భావ సమయంలో ఆ శరవణ తటాకంలోంచి పైకి వస్తే నా శరీరము నుండే నువ్వు ఉత్పాదనమైనట్టు అవుతుంది, నాకు తృప్తిగా ఉంటుంది అని పార్వతీదేవి త్రిపుర రహస్యంలో ఈ విషయం చెప్తారు. కోరిన మీదట సుబ్రహ్మణ్యావతార సమయంలో శరవణ తటాకంలోంచి ఆయన పైకి లేచినట్టుగా చెప్పబడుతుంది. ఆ అవతారంలో తల్లి గర్భం ధరించినట్టు కానీ, ఆమె ప్రసవ వేదన పొందినట్టు కానీ, ఆమె కుమారుణ్ణి కన్నట్టు కానీ కనపడదు. కానీ మీనాక్షి పరదేవత రాజ్య పరిపాలన చాలా కాలం చేసిన తరువాత, అంటే మీనాక్షి సుందరేశ్వరుల కళ్యాణం అయిపోయినటువంటి కొంతకాలానికి ఒకనాడు సుందరేశ్వరుడు అమ్మవారితో అన్నాడు, నువ్వు ఎంత రాజ్య పరిపాలన చేస్తున్నా ఉత్తరాధికారి ఒకడు కావాలిగా, రాజ్యానికి వారసుడు, అతనికి యవరాజ్య పట్టాభిషేకం చెయ్యాలిగా. కాబట్టి ఇలా ఎంతకాలం మనం రాజ్య పరిపాలన చేస్తాం, ఎంతకాలం ఇలా ప్రజలకి దర్శనమిస్తూ ఉంటాం. కాబట్టి మనం దేవాలయంలో మూర్తులలోకి ప్రవేశిద్దాం. ఆ ప్రవేశించడానికి ముందర నువ్వు గర్భం ధరించి ఒక కుమారుణ్ణి కను, ఆ కుమారుడికి పట్టాభిషేకం చేద్దాం అన్నాడు. పరమ సంతోషాన్ని పొందినటువంటి పార్వతీదేవి నా గర్భమునందు పుట్టవలసిన కుమారుడెవరు అని అడిగింది. ఇంకెవరు? ఒకనాడు సుబ్రహ్మణ్యేశ్వరుడు నీ కడుపున పుట్టలేదని బెంగపెట్టుకున్నావుగా, ఆ సుబ్రహ్మణ్యుణ్ణి ఆజ్ఞాపిస్తాను, నీ కడుపున ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కొడుకుగా పుడతాడు. ఆ సుబ్రహ్మణ్యుడికి పట్టాభిషేకం చేసి మళ్ళీ ఆయనకి ఆయుధాలను సమకూర్చి రాజ్య పరిపాలన చెయ్యడానికి కావలసినటువంటి వైభవాన్ని సంతరింపచేసి మనిద్దరం దేవాలయ మూర్తులలోకి ప్రవేశిద్దాం. ఎవరు వచ్చి ప్రార్థన చేసినా వాళ్ళ యొక్క కోరికలు తీరుద్దాం. వాళ్ళు ఏ కోరిక కోరకపోయినా వాళ్ళ అభ్యున్నతికి ఏది అవసరమో దాన్ని కటాక్షిద్దాం. అందుకే ప్రపంచపు వింతలలో ఈ దేవాలయం ఒకటవుతుంది. కాబట్టి నీ కడుపున ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో సుబ్రహ్మణ్యుడే పుడతాడు అని వరమిచ్చాడు. ఆ అనుగ్రహ ప్రకారంగానే పార్వతీదేవి గర్భిణి అయి ఆమె ప్రసవ వేదన పొంది సుబ్రహ్మణ్యుణ్ణి ఉగ్రపాండ్యన్ అన్న పేరుతో కొడుకుగా పొంది మాతృత్వాన్ని పరిపూర్ణంగా అనుభవించినటువంటి క్షేత్రం మధురై క్షేత్రం. ఆశ్చర్యం ఏమిటంటే పార్వతీదేవిగా ఆమెకి సీమంతోన్నయనము అవి చేశారో లేదో తెలియదు, ఎక్కడా పురాణాల్లో లేదు. కానీ అందున పరిపాలకురాలు, కడుపుతో ఉంది, పరమశివుని ఇల్లాలు మీనాక్షి, ఆమె అగ్నిగుండం నుంచి ఆవిర్భవించింది, గర్భిణి, సుబ్రహ్మణ్యుడు కొడుకుగా పుట్టబోతున్నాడు. ఆమెకి ఎన్ని ఉత్సవాలు జరిగి ఉంటాయో, ఎంత అపురూపంగా చూసి ఉంటారో, ప్రజలెంత మురిసిపోయి ఉంటారో, ఆమె తల్లిదండ్రులు ఎంత ఆనందపడిపోయి ఉంటారో, ప్రత్యక్షంగా ఆవిష్కరింపబడినటువంటి క్షేత్రం మధురై. మధురై ఒక్క పార్వతీదేవికే కాదు సంతోషాన్ని ఇచ్చింది, పార్వతీ పరమేశ్వరులను ఎప్పుడూ నమ్ముకుని ఉండేటటువంటి వాళ్ళకి కూడా అంత సంతోషాన్ని కట్టబెట్టినటువంటి క్షేత్రం మధురై. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే మీనాక్షి కళ్యాణం జరగవలసినటువంటి సందర్భం వచ్చింది. నేను ఇందాక మీతో మనవి చేశాను కదా, కైలాస పర్వతం మీద శంకరుడు పార్వతీదేవికి దర్శనమిచ్చినప్పుడు 3వ స్థలం అదృశ్యమైతే వాళ్ళిద్దరికీ కళ్యాణం జరగాలి అని నిర్ణయమై ఆ నాటి నుండి 8వ నాటికి మధురై చేరుకుని పార్వతీ పరమేశ్వర కళ్యాణం సంభవించింది. ఆ మీనాక్షి కళ్యాణం జరుగుతున్నప్పుడు కొన్ని విశేషాలు జరిగాయి. అందులో వ్యాఘ్రపాదుడు, పతంజలి ఎప్పుడూ చిదంబర క్షేత్రంలోనే ఉంటారు.
వ్యాఘ్రపాదుడు ఒక ఋషి. ఆయనకు ఒక అలవాటు ఉంది. తేనెటీగ కూడా వాలనటువంటి పువ్వుల్ని కోసి తీసుకొచ్చి శంకరుడికి ప్రదోష వేళలో పూజ చేస్తాడు. దానికోసమని సమీపారణ్యాలలో తిరుగుతూ ఉండేవాడు. తిరుగుతుండగా ఆయన కాళ్ళల్లో ముళ్ళు దిగి రాళ్ళు గుచ్చుకొని ఆ అరికాళ్ళన్నీ కూడా ఛిద్రమైపోయేవి. శంకరుడు చూసి చాలా జాలి పొంది, ఇక పైన నీ కాళ్ళు ఇలా ఇబ్బంది పడకుండా నీ పాదములను వ్యాఘ్రపాదములు చేస్తున్నాను. పాదములు పెద్ద పులి పాదాలు ఉంటాయి. స్వేచ్ఛగా అరణ్యాలలోకి వెళ్ళి పువ్వులు తెచ్చి నీ కోరిక ప్రకారం ప్రదోషంలో నాకు పూజ చేయమన్నాడు. కాబట్టి ఆయన అరణ్యాలలోకి వెళ్ళి పువ్వులు కోసి తెచ్చి సాయంకాలం వేళ చిదంబరంలో పూజ చేస్తాడు. చిదంబరం కనకసభ. ప్రతిరోజు ప్రదోష వేళలో నటరాజస్వామి నర్తనం చేస్తాడు. అందుకే చిదంబర క్షేత్రంలో ప్రధాన దర్శనం ఏమిటి అంటే నటరాజస్వామి. ఆయన ప్రారంభం చేశాడు నాట్యం అనడానికి గుర్తు ఏమిటంటే, అర్చకులు గొప్పగా మంగళవాద్యాలు మ్రోగించి పెద్ద హారతి ఎత్తుతారు నటరాజస్వామికి. అది ఖచ్చితంగా ప్రదోషం వేళకెత్తుతారు.